పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు చేసిన విధ్వంసం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. మొత్తం 146 కేసుల్లో ఇప్పటికే 1500 మందికి పైగా నిందితుల్ని గుర్తించారు పోలీసులు. ఇందులో చాలా మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్నవారి కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు ఎస్పీ మల్లికా గార్గ్. ఇక కౌంటింగ్ నేపథ్యంలో అనుమానితులను బైండ్ ఓవర్ చేస్తున్నారు పోలీసులు. నర్సరావుపేట సబ్ డివిజన్లో కొత్తగా 5గురిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. అశోక్, అప్డేట్స్ ఏంటి? పోలింగ్ రోజుతో పాటు పోలింగ్ తర్వాత జరిగిన 2 రోజుల పాటు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడులు చేశారు. దాంతో పాటుగా ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారో వాళ్ళని పోలింగ్ బూత్ల నుంచి తరిమి కొట్టిన పరిస్థితి. పూర్తి స్థాయిలో గ్రామాల్లో విధ్వంసం సృష్టించారు. పల్నాడు జిల్లాలో ప్రధానంగా మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, వినుకొండలో భారీ స్థాయిలో గొడవలు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు దాదాపు 146 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో 1500కు పైగా నిందితుల్ని గుర్తించినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 1050 మందిని అరెస్ట్ చేసినట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటుగా మరొక 400 మందిని బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే 4వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ ఉంది కాబట్టి ఖచ్చితంగా విధ్వంస కార్యకలాపాలు చేయకుండా బైండ్ ఓవర్ చేస్తున్నారు. దాంతో పాటుగా నర్సరావుపేట సబ్ డివిజన్ లో కొత్తగా 5 మందిపై రౌడీ షీటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి వివిధ కేటగిరీలు ఏర్పాటు చేశారు. ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన వారిపైన ఒక సెక్షన్ ఏర్పాటు చేస్తారు. అలానే దాడి చేసిన వారిపైన మరొక సెక్షన్, అలానే ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిపైన మరొక సెక్షన్, ఇలా అనేక సెక్షన్లపైన, వివిధ సెక్షన్లపైన కేసులు నమోదు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీంతో పాటుగా మరొక వైపు సిట్ బృందం ఇప్పటికే విజువల్స్ ఆధారంగా కొన్ని కేసులు నమోదు చేయాలని సూచించింది. దాంతో పాటుగా ఎవరైతే ఈ కేసుల్లో ఉన్నారో వాళ్ళని విచారించి ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు ప్రోద్బలంతో పాల్గొన్నారన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కార్తీక్. థాంక్యూ అశోక్.